నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి గ్రామంలో నవరత్నాల పథకంలో భాగంగా పేదలందరికీ 22 ఎకరాల్లో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి పంపిణీ చేశారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్లిందని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేయకుండా కేవలం జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించాయని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిలలు ఏకమై జగనన్నని ఓడించాలనే సంకల్పంతోనే ముందుకు వెళుతున్నాయని అన్నారు. పేదలందరూ జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాడు, అమ్మఒడి ఎందుకు ఇచ్చేస్తున్నాడు, చేయూత ఎందుకు ఇచ్చేస్తున్నాడు, డ్వాక్రా రుణం ఎందుకు ఇచ్చేస్తున్నాడు, ఈయన పేదల గుండెల్లో స్థానం సంపాదించేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఓడించాలని ఇంకో పక్క చూస్తే అందరూ ఏకమవుతూ ఉన్నారు. తల్లి మొత్తం అంతా ఏకమవుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, షర్మిలమ్మను పట్టుకుపోయి కాంగ్రెస్, మోడీ గారి బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి. అందరికీ ఒకే ఒక ఆలోచన, పేదలకి న్యాయం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. అదొకే ఒక ఆలోచన తల్లి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరము మాట్లాడుతూ ఉన్నప్పుడు జగన్ అన్న ఒకటే చెప్పారు, మనం మంచి చేశాం, మనకి పైన ఉన్నటువంటి దేవుడి ఆశీస్సులు మా అక్క చెల్లెల యొక్క దీవెనలు ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈరోజు నాకు పైన దేవుడి ఆశీస్సులు మా అక్క చెల్లెముల యొక్క దీవెనలు ఉన్నాయి. నేను ఈరోజు వాళ్ళకి మంచి చేశాను, వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయంలో మంచి చేశాను, వాళ్ళకి ఆర్థికంగా నిలబడటానికి మంచి చేశాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇటుపక్క ఈరోజు పార్టీ కడప జిల్లా కడప పట్టణంలో తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఒక త్రాటిపైకి వెళ్లడం సంతోషమని అన్నారు. కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్లమెంటు స్థానంలో ఏ విధంగా ఎన్నికలకు ముందుకు పోవాలి, అందరం కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక చేసుకొని టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి పనిచేశామని అన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు సింగంరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి గెలుపు దిశగా పయనిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడంలో భాగంగా ఎన్నికలకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 పార్టీలు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపేయడానికి సమాయత్తమై ఒక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన తరుణంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు చిలకలూరుపేటలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో 3 పార్టీల నేతలు, ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆ బహిరంగ సభలో హాజరు కాబోతున్నారు. ఈ బహిరంగ సభను ప్రతి ఒక్కరు కూడా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఒకసారి పరిశీలిస్తే అరాచకం, అవినీతి, మాఫియా రాజ్యం, ప్రశ్నించేవాడి గొంతు నొక్కడం, కేసులు పెట్టి లోపల వేయడం, బెదిరించే ప్రయత్నం చేయడం, విపరీతమైన అవినీతి చేసి రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకు తిన్న ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇంటికి పంపించడానికి ఈ పవిత్రమైన పొత్తు ఒక పిలుపిస్తూ ఉంది. ఎక్కువ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని ఆ
అలాగే కడప నగరంలో మాధవి గారికి అత్యంత మెజార్టీ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని వారు నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు రాకేష్, ఆకాష్, నాగరాజు, సతీష్, ప్రవీణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నుంచి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ చేసి అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చే క్రమంలో మమ్మల్ని ఈ జమ్మికుంట లోకల్ పోలీసులు అత్యుత్సాహంతో మా సాధన సమితి సభ్యులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ ముందస్తు అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే శాంతియుతంగా చేసేటువంటి పోరాటాలకు పోలీసులు ఎలాంటి అడ్డంకులు తలెత్తొద్దని, ఈ రకంగా చేస్తే రాబోయే రోజుల్లో మేమందరం మా బాధితులందరం మేము ఏ రకంగా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలి. శాంతియుతంగా చేస్తే కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ శాంతియుత ర్యాలీలను అడ్డుకున్నటువంటి ఈ మా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి సాధన సమితి ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అకౌంట్లలో ఉన్న డబ్బులను మాకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఉన్న నొప్పేంది. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవ్వకుండా మాకు మోసం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే మోసం మమ్మల్ని చేస్తూ ఉన్నది. కాబట్టి జిల్లా మంత్రిని కానీ హుజురాబాద్ ఇన్ఛార్జి కానీ వడిదల ప్రణవ్ గారు కానీ చొరవ తీసుకొని మా యొక్క 4900 కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రేపు పొద్దున కనుక మాకు దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయకపోతే ఈ 4900 కుటుంబాలం మేమందరం స్వచ్ఛందంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈ కరీంనగర్ స్థానానికి 400 నుంచి 500 మందిని మూకుమ్మడిగా పోటీ చేసి మా యొక్క నిరసనను పార్లమెంట్ అభ్యర్థులుగా మేము స్వచ్ఛందంగా పోటీ చేస్తామని అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్ష పార్టీలకు మేము మా యొక్క డిమాండ్లు చేస్తున్నాం. తక్షణమే ఈరోజు ముందస్తు అరెస్టు చేసిన సాధన సమితి సభ్యులను వెంటనే విడుదల చేయాలని సాధన సమితి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అందరూ పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. నియమావళిని ఉల్లంఘించరాదని, అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు విభాగానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు సువిధా యాప్ ద్వారా అందిస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు అనుసరించాలని విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ సూచించారు. అక్కడ నుంచి మాకు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి అంతా కూడా వెరిఫై చేసేసి త్వరగా అది కూడా టైం లిమిట్ ఉంది, వెంటనే మేము కలెక్టర్ గారికి రిప్లై ఇచ్చేస్తాము. సో యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దెన్ ఫైనలీ ఇక్కడ నుంచి అన్ని వాళ్ళకు పర్మిషన్స్, ఎందుకంటే క్లాషెస్ జరగకూడదు, అందుకే ముందే వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసేసుకుంటే క్లాష్ రిగార్డింగ్ వెన్యూ కానీ పర్మిషన్స్ కానీ, ఎందుకంటే మేము కూడా ఫీల్డ్లో వెరిఫై చేసుకోవాలి మొత్తం. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్స్. సువిధా యాప్ని యాప్ ద్వారానే పోలీస్ పర్మిషన్స్ ఫర్ ర్యాలీ, పర్మిషన్స్ ఫర్ వెహికల్స్, పర్మిషన్స్ ఫర్ వెన్యూ, అదంతా కూడా దాని ద్వారానే రావాలి. 13th May 2024 డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి 4/6/2024 ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాలో మొత్తము 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ రెవెన్యూ అంటే అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకు యాక్టివ్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి తీసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఆర్డీఓ భీమిలి ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే సౌత్కి విశాఖపట్నం సౌత్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖ నార్త్కి వచ్చి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ లెవీ 16 ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. గాజువాకకి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. పెందుర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో నిర్వహించారు. డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో జరిగిన సమావేశంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల కమిటీ ప్రతినిధులను నియమించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు, ఉపాధ్యక్షులు రెడ్ల వీరరాఘవరావులను ఆధ్వర్యంలో
జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్, అర్బన్ అధ్యక్షులుగా పాండ్రంకి వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గంగునాయుడు, ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి సూర్య వెంకట ప్రసాద్లను నియమించారు. వీరితో పాటు దేవరాపల్లి మండల అధ్యక్షులుగా కంచిపాటి రాజు నాయుడు, ఉపాధ్యక్షులుగా పెద్దాడ ఎరుక నాయుడు, కొత్త వలస మండల ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావును నియమించారు. నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలు కొన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా మళ్ళీ అక్కడక్కడ కూడా కొన్ని కార్యాచరణ పెండింగ్లు ఉంటే ఇక్కడ విశాఖ జిల్లాలో జిల్లా అధ్యక్షులను, అర్బన్ అధ్యక్షులను తీసుకొని, అలాగే అనకాపల్లి ప్రధాన కార్యదర్శులను కూడా తీసుకొని ఇక్కడ ఉన్న కాపులను కూడా ఒక తాటిపై తేవాలనే ఉద్దేశంతో మేము కార్యాచరణ చేపట్టాం. మొత్తం 26 జిల్లాలు పూర్తి స్థాయిలో కూడా అన్ని జిల్లాలు కూడా కంపెనీ, అంతకుముందు 13 జిల్లాలు ఉండేవి, అవి 26 జిల్లాలుగా మేము అక్కడక్కడ జిల్లాలు తిరిగి కడప, కర్నూలు, అనంతపురం అన్ని జిల్లాలు కూడా రాయలసీమ. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో, కాపులకి ఎవరైతే మాకు కృషి చేస్తారో వాళ్ళ వెంట మేము ప్రయాణం చేయడం కోసం ఈ రోజున విశాఖ జిల్లాలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలామంది ఇదైనా కూడా ఈసారి మాకు ఎవరైతే కాపులకి న్యాయం చేస్తారో వాళ్ళ వెంట మేము ఉంటాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పలు పార్టీల నేతలపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరని, 10 ఏళ్లైనా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారని తెలియజేశారు. పోలవరం ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రశ్నించే నాయకుడు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ముందుకు వచ్చారని వ్యాఖ్యానించారు. వైఎస్ సంకల్పం నిలబెట్టే వారే వైఎస్ వారసులు అని అన్నారు. వైఎస్ ఆశయాలు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరా వైఎస్ఆర్ వారసులు? షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ ఎట్లా పెట్టుకుంటుందని, వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్. కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయా? షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, నిజమైన వారసురాలు షర్మిలమ్మ. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసరవల్లి లాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు. ఊసరవల్లి కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు చెప్పిన మాట, రండి 25 మంది ఎంపీలు మొత్తం అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశారు. ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను. ప్రతి సభలో తిరిగాను, మీరు గెలిపించండి, ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని నేను ప్రతి సభలో చెప్పాను. కానీ ఏమై జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి? ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే, దేనికి వెళ్తున్నారు? పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చరిత్రలో రానంత మెజారిటీతో పవన్ ను అందరం కలిసి విజయాన్ని కట్టబెట్టేలా పనిచేయాలని అన్నారు. అలాగే వర్మ గారిని ఎలా ఓట్లు వేసి గెలిపించాలని అనుకున్నారో అదే మాదిరిగా జనసేనుడిని గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక
పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను బద్వేల్ నియోజకవర్గానికి దళితులకు ఉపయోగపడని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని రద్దు చేయాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. 2008లో డీలిమినేషన్లో భాగంగా తిరుపతిలో జరిగిన అప్పటి డీలిమినేషన్ చైర్మన్ కులదీప్ సింగ్తో దళిత సంఘాల తరఫున పోరాడి సాధించుకున్న ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నేడు దళితులకు ఉపయోగపడని రీతిగా ఉందని అన్నారు. అభివృద్ధి జరగలేదు కాబట్టి ఆశించిన అభివృద్ధి జరగకపోగా దళితులకు పట్ల భూములు అనేకాంతము, శ్మశానాలు అనేకాంతము, ఇళ్ల స్థలాలు అనేకాంతం జరుగుతున్న ఏ పార్టీ నాయకులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే దళితుల అభివృద్ధికి సహకరించని ఈ యొక్క రిజర్వేషన్ మాకు వద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, అసలు 2009 నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ బద్వేలు రిజర్వ్ స్థానం ఎలా అయింది, ఎందుకు వచ్చింది, దీని ఉద్దేశం ఏంటి కూడా వాళ్ళకి తెలియదు. కానీ అధికారుల యొక్క ప్రోద్బలంతో, పాలకుల యొక్క నిర్లక్ష్యంతో దళిత వాడలు అభివృద్ధి చెందడం లేనిది ఒకటి. రెండో పాయింట్, ముఖ్యంగా దళితుల మనోభావాలను, బద్వేల్ తాలూకా యొక్క దళితుల అభివృద్ధిని ఏ నాయకులు పట్టించుకోపోగా ఎందుకు మాకు ఈ రిజర్వేషన్లు ఎత్తివేస్తే మేము అంతో ఇంత అభివృద్ధి మార్గంలో పయనిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు. కాబట్టి ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆలోచన చేయండి. అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధం లాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వల్ల మాకు ఎటువంటి అభివృద్ధి చెందాలి, ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఫలాని అన్యాయం జరుగుతుంది, ఫలాని విషయంలో మాకు తీరని నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ వాటిని పరిష్కరించే నాదులే కరువయ్యారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల వల్ల మాకు ఎలాంటి లబ్ధి చెందకపోగా ఈ యొక్క రిజర్వేషన్లు అగ్రకులస్తుల వారికి ఉపయోగపడంగా ఉంది. కాబట్టి అగ్రకులస్తు ఉపయోగపడే రిజర్వేషన్లు దళితులకు ఎందుకు? కాబట్టి దయచేసి అన్ని ప్రజలంతా ఆలోచన చేసి బద్వేలు రిజర్వ్ స్థానం నుంచి తొలగించాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీకి మనము ఎన్నిక చేసుకోవాలి. అలా కాకుండా అగ్రకుల యొక్క పార్టీలే ఎవరో కొన్ని క్యాండిడేట్ నిర్ణయించి వాళ్ళ గెలుపు కృషి చేస్తున్నారు. కానీ దళితుల అభివృద్ధి పట్ల ఆకాంక్షించే ఎమ్మెల్యేని ఎన్నుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బద్వేల్ తాలూకా ప్రజలు గమనించండి. ఎందుకంటే ఈరోజు మనము రిజర్వ్ అయితే మన జాతి అభివృద్ధి చెందుతుంది, మన కులాలు అభివృద్ధి చెందుతాయి, మన వాడలు అభివృద్ధి చెందుతాయి, మనము అభివృద్ధి చెందుతాం అనే ధోరణిలో ఉన్నాము. కానీ ఆ విధంగా ఆశించిన ఫలితం ఇప్పటికీ నెరవేరలే. దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటుతుంది. ఇక ఇంకెప్పుడు మన బతుకులు మారుతాయి, మన స్థితిగతులు ఎప్పుడు మారుతాయి? రిజర్వేషన్లో మనము ఇంతేనా? కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి. దళిత మేధావులంతా జాతీయ ఎస్సీ కమిషన్ మెంబరుగా పదవి బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారి రామగుండం వచ్చిన వడ్డేపల్లి రామచందర్ను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సభ్యులు సన్మానించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని సాయిలీలా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందరయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికై ఆర్టికల్ 330లో ఈ జాతీయ కమిషన్ గురించి రాజ్యాంగంలో రాశారని తెలియజేశారు. బెదిరింపులు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు ఎంత పెద్ద అధికారి అయినా నేను విడిచిపెట్టనని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను మీ ప్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ, ఈ యొక్క మర్డర్లు కానీ, అత్యాచారాలు కానీ, అండ్ భూముల జాగల విషయంలో
వాళ్లకు కబ్జాలు, వాళ్ళ భూములను కబ్జాలు చేసిన నేను వాళ్ళని విడిచిపెట్టినని, నాకు ఎస్సీ కమిషన్ పూర్తి జుడిషియల్ పవర్ ఉంది కాబట్టి నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. సోదరులు ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చి అది ఢిల్లీ కానీ నాకు ఫోన్ ద్వారా కానీ చేస్తానని భావిస్తాను. ఆల్ తెలుగు ప్రజా పార్టీ విజయమే పరమావధిగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటీపీపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికెల శివభాగ్యారావు ఐఆర్ఎస్ గారు ఇప్పటికే ఓటర్ల నుండి మంచి స్పందనను పొందుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల్లోకి ప్రత్యక్షంగా ఆయన దూసుకు వెళ్తున్నారు. ఏటీపీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బాపట్ల ప్రజల్లోకి తమ ఆల్ తెలుగు ప్రజా పార్టీ జెండాను ఊపి లాంఛనంగా ఆయన తమ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికెల శివభాగ్యారావు గారు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ కటికెల శివభాగ్యారావు గారిని ఏపీ శాసనసభకు పంపించడమే ధ్యేయంగా ఆ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ఏటీపీపీ కరపత్రాలతో బాపట్ల మున్సిపల్ వార్డులలోని ప్రజలకు పార్టీ ఎజెండా తెలియజేసేందుకు ఏటీపీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రూట్ ఎలాగైనా ముందుగా అనుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఏదో ఒక మాట మీద ఒకసారి సరే రెడీ చేస్తే పాస్ చేసుకుంటుంది సరిగా ఒకసారి మేలు చేసేవారం ఉండగలిగితే మన పక్షాన దేవుడుండి గొప్ప కార్యాలు చేస్తాడని తెలియజేస్తూ నా మాటలు ఇస్తున్నాను. ముస్లిం ప్రార్థనని ఇస్లాంబరధరం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహన్నిచం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. విజయోస్తు అని దీవిస్తూ మనందరి యొక్క నిండైన మనసుతో వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీలో ఏ ప్రయత్నం కోసం అయితే వీళ్ళు బయలుదేరారో అది సక్రమంగా జరిగి అందరికీ వారి ఆశయాలు, వారి యొక్క ఆదర్శాలు అంది వారి మనసులో ప్రవేశించి వారి యొక్క అభిమతం ఓటు రూపంలో వారికి రావాలని, వారికి దిగ్విజయం కలగాలని ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.